వెనక పార్ట్కి ఇలా ఎక్కువ మడత వేసుకోవాలి. టూ ఓపెన్. ఫోల్డింగ్ ఎప్పుడు మీ పక్కకు పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇలా వేసేసుకోండి, ఎగురు లేకుండా. బ్లౌజ్ని వెనుక పార్ట్ ఉంటుంది కదా, ఇలా మధ్యలో మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని ఈ చివరి నుంచి ఖర్చు ఉంది కదా, ఖర్చు దాకా ఒక లైన్ వేసేసుకోండి. మళ్ళీ వెనక డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక లైన్ వేసుకున్నాను. ఇక్కడ కింద స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ కొట్టు దగ్గర పైన మన స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్. తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి భుజం వరకు హైట్ కొలుసుకోవాలి. కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని మార్క్ చేసుకున్నాను. తర్వాత వీప్ కప్ దగ్గర కూడా మార్క్ చేసేసుకున్నాను. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి కంపల్సరీ వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 ఇంచులు. చూద్దాం. అంతే, 38 ఇంచులు బ్లౌజ్. వీళ్ళకి నేను నెక్ వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చి 15.5, ఇక్కడ కూడా 15.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి 2 కంటే కూడా ఒక 2 పాయింట్లు తీస్తున్నాను. 2 ఉంది కదా, 2 ఇంచెస్ కన్నా ఒక 2 పాయింట్లు వస్తాయి, అంటే 2.5 కన్నా తక్కువ, 2 కంటే కొంచెం ఎక్కువ. ఇక్కడ కూడా సేమ్ అలానే కిందకు వచ్చేసరికి 2.5 తీసుకోండి. కింద 2.5, పైన వచ్చేసి 2.25 తీసుకోండి. ఇలా లైన్ తీసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్గా తిప్పేసుకోండి. చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసరికి జారకుండా కొంచెం లోపలికి, అలా ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ ఇలా కనపడేటట్టు యూ షేప్లో ఇక్కడ వచ్చేసరికి 2.5 తీసాను. నెక్స్ట్ వచ్చేసి భుజం కొలుసుకోవాలి. భుజం కోసం ఇటు 1/2 ఇంచ్, అటు 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం వచ్చి 6 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్లో కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర, ఇటు నుంచి ఇటు కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను. ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఈ 2 కూడా కలిపేసుకోండి. ఇలా ఇక్కడ 6.5 వచ్చింది. ఇదైతే మనకి 2 కూడా ఇలా సమానంగా కలవాలి. కలిస్తేనే వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ని ఇలాగా రౌండ్ కలిపేసేయండి. ఇంతే. ఈ టాప్స్ వచ్చేసి భుజానికి ఎదురుగా ఇక్కడ ఇలా వచ్చేస్తాయి. అయితే కటింగ్ చేసేద్దాం.
ఇది ఎందుకంటే ఈ డాట్స్ కోసం మనం ఖర్చు దాకా పెట్టేస్తాం కాబట్టి ఇందులోనే ఖర్చు వచ్చేస్తుంది. మీకు ఇక్కడ 2 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఇలాగా. ఇదంతా కూడా ఈ డాట్లకు పోయిన కొంచెం ఖర్చు ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్ వేసామో అదంతా కట్ చేసేసాము. ఎక్కువ ఉంచొద్దు, అలా అని తగ్గించొద్దు, మీదే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే వెనక పార్ట్ రెడీ అయిపోయింది కదా. మళ్ళీ మీకు తెలియాలంటే ఇలా మిడిల్లో పెట్టుకొని సిజర్ మార్క్ ఇచ్చుకోండి. భుజాలకు ఎదురుగా వచ్చేస్తుంది. మన మార్కింగ్ అటు ఇటు అయినా కానీ ఇక్కడికి వచ్చింది. నేను మడతెడితే ఇక్కడికి వచ్చింది అనమాట. వెనక పార్ట్ తీసుకుందాం. వెనక పార్ట్కి ఒక సైడ్ వేసాను. అలానే ఓపెన్ పక్క కాకుండా ఫోల్డింగ్ వైపు తీసుకోవాలి. వెనక పార్ట్ ఎప్పుడైనా కానీ ఫోల్డింగ్ పక్కనే తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. కొత్తవారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నడుం బెల్ట్ కోసం నేను ఇక్కడ 2 పీసులు ఉంటే జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేసుకొని వెనక పార్ట్ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ పైనుంచి అన్నా చేయొచ్చు, లేదంటే మీకు ఇలా రావట్లేదంటే లైనింగ్ పైనుంచి కూడా చేసుకోవచ్చు జాయింట్. చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయాలి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు నడుం దగ్గర డాట్స్ వేసుకుంటున్నాను. ఈ డాట్స్ ఎక్కడ వేయాలనేది కూడా నేను చెప్పాను కదా, షోల్డర్కి ఎదురుగా రావాలి. మన కటింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. రెండు కూడా సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు పట్టీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర పట్టుకొని స్ట్రెయిట్గా వేసేసుకొని ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఇలా కుచ్చులు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లైనింగ్ని కిందకి పెట్టి లైనింగ్ పైన ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చేతి పని కావాలంటే చేతి పని చేసుకోండి. చేతి పని వద్దు అనుకున్న వాళ్ళు ఇలా మిషన్ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి అంత కనిపించదు మిషన్ కుట్టి వేసుకున్నా కానీ. అదే ప్లెయిన్ బ్లౌజులు అయితే డిజైన్ ఏం లేకుండా సాదాగా ఉంటాయి కదా, అవైతే కుట్టు కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇలా పువ్వులు ఏమైనా డిజైన్లు వచ్చినప్పుడు మిషన్ పైన వేసుకున్నా అంత కనిపించదు. మనకి ఎప్పుడైనా తొందరగా ఉన్నప్పుడు ఇలా మిషన్ పైన వేసేసుకొని ఇంకా ఉక్సులు కాజాలు వేసుకుంటే సరిపోతుంది. తొందరగా బ్లౌజు రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత ఖర్చులోకి వెళ్ళిపోతే మనకి వెనక పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. చూస్తున్నారు కదా, ఎక్కడ ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసేసుకున్నాం.